ఏమండి? చెప్పండి చెప్పండి సింహం గారు. ఆ, అయితే ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు ఇట్లా క్రిస్టియన్స్ తోటి అయినవి. నేను సౌదీ అరేబియాకి పోయినా పిహెచ్డికి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సౌదీ అరేబియా. పిహెచ్డికి పోయినా నేను ఎంఎస్ డెన్మార్క్ లో చేసినాను. ఇండియాకి వచ్చిన కొన్ని సూపర్ వండర్ వాళ్ళు ఏంటంటే కన్వర్ట్, ఇప్పుడు మనల్ని ప్రలోభ పెట్టడం అంటే కొంతమంది ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకు మార్చడానికి వాళ్ళకు చాక్లెట్ ఇచ్చో ఏదో ఇచ్చి మనం చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సిన పని చేయించుకుంటాం. ఇప్పుడు ఒక స్టేజ్ లోపల నేను 42 ఇయర్స్ అప్పుడు పోయినా నేను దానికి. సో అప్పుడు వాళ్ళు మనతో జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పే విధానము, వాళ్ళు మన ముందర పెట్టే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. చూసి కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఏంటంటే కన్వర్ట్ అయితే మీకు అవి ఇస్తాము, ఇట్లా బెనిఫిట్స్ ఉంటాయి, బెనిఫిట్స్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు టాక్ అబౌట్ బెనిఫిట్స్. అంటే క్రిస్టియన్సా లేకపోతే మరకలా లేకపోతే వీళ్ళు మరకలు? క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ఏంటంటే మీకు అన్ని బెనిఫిట్స్. ఇప్పుడు అమ్మాయి చూపించింది కదా, అంటే మీరు మరకలనే సవాల్ చేసిండ్రు, మరకల నుంచి ఎదుర్కొన్నారు. వాళ్ళ నుంచి ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు లేరు. అవును లొంగిపోయిన వాళ్ళే కానీ చాలా మంది. అవును మీరు చాలా గొప్ప వ్యక్తులు, మాకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుండ్రు. అయితే ఇది నేను 2013 లోపల పోయిన పిహెచ్డికి. అయితే ఏంటంటే నేను బీయింగ్ ఏ బ్రాహ్మణ్ అక్కడ పోయి నేను సంధ్యావందనం ఇవన్నీ కూడా చేసుకునేవాడిని. అంటే వాళ్ళు నువ్వు సంధ్యావందనం చేసుకునేటప్పుడు బొట్టు పెట్టుకున్నప్పుడు ఏమన్నా నేను అనలేదా? ఏంది అలవాట్లు డిఫరెంట్గా ఉండేయని? ఇట్లాంటివన్నీ చెయ్యొద్దు, మీరు ఇక్కడ చేయొద్దని మీకు తెలియదా? ఇక్కడ చేయొద్దని తెలియదా అనే దానికంటే ముందర భౌగోళిక పరిస్థితి, మీరు అక్కడ పూజించేది మక్కేశ్వరుణ్ణి, శివలింగాన్ని పూజిస్తారు మీరు అని నేను మాట్లాడినా. దీపం పెట్టద్దంటారు, మీరు ఇటువైపు తిరిగి చేయొద్దంటారు, మీరు అన్ని మావే చేస్తుంటారు. మీరు ఇప్పుడు వండర్ఫుల్, అద్భుతమైన మాట అన్నారు, అద్భుతమైన మాట. మీరు ఇవన్నీ ఇటుపక్క కటుపక్కకు అది వ్యావృతులతో చేస్తుంటారు, అవన్నీ మా దాంట్లో నుంచి వచ్చినాయి. తూర్పు తిరిగి పడుకోవాలంటారు, అదేంటి మక్కాకు ఎదురుగా కాళ్ళు పెట్టి పడుకోవద్దు అంటారు. మరి ఇవన్నీ మేము మా దాంట్లో నుంచి వచ్చినటువంటి. మీరు కూడా దీపం పెడతారు, బయటికి దీపం పెట్టా అంటారు, దీపం పెడతారు మీరు లోపల. అంటే మీరు ఏంటంటే దీపం మీరు భావించే భావజాలం ఏంటంటే భగవంతునికి రూపం లేదు, దీపం రూపంలో శక్తి రూపంలో ఉంటాడు ఆ దీపం లోపల. మరి ఆ దీపం పెడితే మీకు ఎందుకు ఇబ్బంది అవుతున్నది? అంతే అంతే అంతే. అయితే దాని మీద చాలా అయింది నాకు. దాని మీద వాళ్ళు తర్వాత బ్లాక్ మ్యాజిక్ చేసిండ్రు. అయితే వాంచినవు అయితే వాళ్ళను ఒక లెవెల్లో ట్రీట్మెంట్ ఇచ్చినావు ధర్మం గురించి. అవును చెప్పొచ్చిన అంటే నేను ప్రాక్టీస్ చేసి కామ్గా మంచిగా చెప్పిన. నేనేం వాళ్ళకు ఇప్పుడు 45 ఏళ్లకు నేను కత్తి తీసుకొని పోరాడలేను కదా. నేను ఏ లెవెల్లో చెప్పాలో ఆ లెవెల్లో హుందాగా చెప్పేసరికి వాళ్ళు కూడా చాలా గౌరవించారు. అంటే మీరు సింహం గారు, మీరు పండితుల లెవెల్లో చెప్పిండ్రు వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి. అయితే మీరు పండితులే కదా అయ్య గారు? అవును. అయితే వాళ్ళు కూడా అదే ఒప్పుకొని లాస్ట్కు వాళ్ళ ఉంటారు కదా గురువులు ఉంటారు కదా, మత గురువు ఉంటాడు కదా, ఆయన వచ్చే ముందర నేను బయలుదేరే ముందర కరెక్ట్ ఇంకొక 2 గంటన్నర 2 గంటలలో బయలుదేరుతానంగా. ఇక అంటే నేను అప్పటికే డెసిషన్ తీసుకున్నా, ఇక నేను ఉండలేని, ఇక కంప్లీట్గా వాపస్ వదిలేద్దాము, పిహెచ్డి వదిలేసేసి వద్దామని డెసిషన్ తీసుకుని టికెట్ అవన్నీ బుక్ చేసుకున్నాం. అంటే ఉర్దూలోనా పిహెచ్డి చేయనిపోయింది? ఇంగ్లీష్లోనా? ఇంగ్లీష్ మీడియంలోనే. అయితే వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అసలు ఆ యూనివర్సిటీ? ఎంత సవాల్ చేసినప్పుడు అదే అన్నాం. ఇంటర్నేషనల్ లెవెల్ లోపల పిలిచినప్పుడు మీరు ఓన్లీ మీ వాళ్ళనే పిలిస్తే బాగుంటుంది. మరి మీరు కూడా అక్కడ అమెరికాల లోపల ఇంగ్లీష్ మీడియం వాటిలోనే చేసుకొని వచ్చిండ్రు, పిహెచ్డి అవన్నీ చేసుకుని వచ్చిండ్రు. వాళ్ళ తీసుకొని టెక్నాలజీ అంతా కూడా వాళ్ళు తయారు చేసేదే యూజ్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మాది అని అన్నప్పుడు మా దానిలాగానే ఉండాలి కంప్లీట్ గా. మీరు అవసరానికి ఒకలాగా యూజ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మీ దీనికి ఇబ్బంది అని చెప్పేసి మీరు మమ్మల్ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. నేను ఎన్నో విషయాలు దాదాపు నేను ఒక 4 months నేను చాలా స్ట్రగుల్ అయినా అక్కడ. సో ఇక అప్పటి నుంచి కొద్దిగా హిందుత్వం మీద బాగా పట్టు సంపాదించాలి. ఏమన్నా అనలేదా సింహం గారు మిమ్మల్ని? పెద్ద మరక వచ్చి ఏమన్నా అనలేదా? తురక మరక
ఇప్పుడు మీరు ఏదైతే వర్డ్ యూజ్ చేసినో మీరు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తెలియనిది ఏమున్నది, మీరు పండితులు, మీరు ఇది మీరు పూజించేది మేము పూజించేది ఒకళ్ళనే. మీకు మీలాంటి వాళ్ళ కోసం డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు మా దగ్గరికి. అంతా పరమేశ్వర్ అంటే ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఇది మీరు మీ మతం లోపల ఇది గేట్ వే టు హెవెన్ అంటారు కాబట్టి, ద్వారం స్వర్గానికి ద్వారాలు అంటారు కాబట్టి, అల్లా ఇక్కడనే ఉన్నాడని అంటారు కాబట్టి, ఆయనకు శక్తి స్థానం అంటారు కాబట్టి, ఏ అల్లా ఏ పరమేశ్వర్ అంటారు వాళ్ళు, పరమేశ్వర్ అంటారు కాబట్టి, ఆ పరమేశ్వర తత్వం అంటేనే పరబ్రహ్మతత్వము, నారాయణ తత్వం అని ఒకళ్ళు అంటారు. నేను అన్నిట్లలో చెప్పిన వాళ్ళకు, నాకు తెలిసిన దాంట్లో అన్నిట్లలో చెప్పొచ్చిన వాళ్ళకి. ఆయన తర్వాత ఏమన్నారు సింహ గారు? ఏం లేదు, ఇక వాళ్ళు మంచిదండి, మీకు మీరు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి, అవకాశం ఉన్నప్పుడు మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి మీకోసం, మీరు కలుద్దాము, మనము స్వర్గంలో కలుద్దాము అంటే మంచిదండి, మీరు మంచిగా మనమందరం మంచి వాళ్ళమే కాబట్టి మీ స్వర్గంలో తప్పనిసరిగా కలుద్దామని చెప్పి. స్వర్గం గురించి కూడా చెప్పాల్సింది అయ్యగారు మీరు. స్వర్గము స్థిరమైంది కాదు, స్వర్గము వాళ్ళకు అన్ని చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఎవరికైనా కూడా ఏ లెవెల్లో చెప్పాలి, ఆ లెవెల్ వరకే చెప్పాలి. మోక్షం అనేది స్థిరమైంది, స్వర్గం స్థిరమైంది కాదు. నువ్వు చేసుకున్న పుణ్యము బట్టి నీకు స్వర్గం ఉంటుంది. మీరు చెప్పేటోళ్ళే, మీరు పండితులు కాబట్టి చెప్పేటోళ్ళే. వాళ్ళకు అంతవరకే వాళ్ళకు జ్ఞానం ఉండేది, అందుకని అంతవరకు చెప్పి వదిలేసిండ్రు వాళ్ళను. అంతే అంతే. ఇప్పుడు టీచర్ గా చేస్తున్నాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేస్తాను. నేను గవర్నమెంటా ప్రైవేట్ అయ్యారు? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్. ప్రైవేట్. మనలాంటి వాళ్ళకు మనలాంటి వాళ్ళకు యాడిస్తారులే గవర్నమెంట్ దాంట్లో. వీళ్ళకి ఇస్తారు, ఎవరికి వీళ్ళకు ఎస్సీలు ఎస్టీలు అని తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఎక్కువ మార్కులు వచ్చి ఇంటెలిజెంట్ అయిన పర్సన్కి ఇయ్యరు. వాళ్ళకి తక్కువ అవకాశాలు, తక్కువ వాళ్ళకి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అవకాశాలు తక్కువ. మీకు తెలియదే ఉన్నది, మీరు ఓసీఏ కాబట్టి మీకు అది ప్రత్యక్షంగా దాని గురించి తెలుసు. అదే మీరు వేరే వాళ్ళు అయితే అట్లా కాదండి, మా దాంట్లో మేము సామరస్యంగానే పోతాం అందరికి. వాడికి చదువు రాకపోని వాడు మొద్దు సుద్దా గాని, వాడు ఎస్సీ ఎస్టీ అయితే వానికి ఇచ్చేస్తారు. వాడు సమాజానికి ఏం నేర్పిస్తాడు? ఏం నేర్పాడు? వానికంటే శుద్ధ మొద్దులను తయారు చేస్తాడు. అదే ఇంకొకడంటే లొంగిపోయి హ్యాపీగా డబ్బులు తీసుకొని వాళ్ళ మతంలో చిడతలు కొట్టుకునేటాడు. అంటే మీకు డబ్బులు ఎరవేసింటాడు. ఆ మత పెద్ద వచ్చేసి నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు, నువ్వేం చేస్తావు, నీకేమి ఇవ్వాలని అడిగింటాడు. నాకల్లా నాకు తెలిసినంత వరకు నేను అంటుండా, అదేదో మీకు అన్నాడా? అట్లాంటిది ఏమీ లేదు. పక్కన ఉండే ఫ్రెండ్స్ అయినా వింటారు కదా. అంటారు వాళ్ళు అన్నా కూడా. ఇప్పుడు నా తత్వం తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరు రారు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లెవెల్ దాటిపోయినా కాబట్టి అందరూ డిస్కస్ చేయరు నాకు కాబట్టి. ఏమన్నా గొర్రెలు ఏమన్నా తగిలిండ్రా మీకు సింహ గారు? ఏమన్నా గొర్రెల గురించి ఏమన్నా కొన్ని మీకు తెలిసినంత వరకు మాకు చెప్పగలుగుతారా? సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్, సేమ్ ఇట్లనే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మనల్ని బిఫ్రెండ్ చేస్తారు, మనకు కొద్దిగా కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే గొర్రెలు వేరుంటది, అంటే గొర్రెల సీన్ వేరుంటది. వాళ్ళదంతా ఏం చేస్తారంటే అమాయకుల్లాగా నటిస్తారు. మంచి వాళ్ళలాగా నటించి వాళ్ళు ఏంటంటే మనకు కావాల్సిన మన ప్రాబ్లమ్స్ తెలుసుకొని దానికి వాళ్ళు మనకు హెల్ప్ చేసినట్టు తయారు చేసి మనకి ఏదైతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని మనం ఎట్లా అడ్రస్ చేయొచ్చు, మేము కేర్ చేస్తాం, మేము టేక్ కేర్ చేస్తాం, మీరు వచ్చేసేయండి మాతో జాయిన్ కాండి అని అంటారు. అట్లా సిపిఎం యాక్టివిస్ట్ ఒక ఆయన దగ్గరండి అక్కడ రామంతపూర్ లోపల. నేనే చెప్పండి, ఇప్పటికీ నేను రోజు ఆయనకి ఇప్పుడు పెట్టే మెసేజ్ అన్ని కూడా ఆయనకు కూడా పెడుతుంటా. ఆయన ఒకసారి ఫోన్ చేసి మీలాంటి మేధావి వర్గం మా వాళ్ళ జాయిన్ అయితే బాగుంటది కదా అని అన్నాడు. అట్లా ఎట్లా కుదురుతుందండి? ఎవరు ఆయన? మరక కాదు, గొర్రె అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కన్వర్టెడ్ అనుకుంటా ఎస్టీ. ఇప్పుడు దాకా నేను గొర్రెలను మరకలనే వేసిన, నువ్వెంత గొర్రె అని అమాయకుల్లాగా యాక్టింగ్ చేయాల్సింది. అంటే మీకు తెలుసు మీకు ఎలా యాక్టింగ్ చేయాలి, ఎలా వాళ్ళని ప్రశ్నించాలి అనేది.
ఎలా వాళ్ళను ప్రశ్నించిండ్రా, లేకపోతే ఏమన్నా వాళ్ళు మీ దగ్గరికి రాకుండా ఉండడానికి ఏమన్నా వాళ్ళని క్వశ్చన్ చేసిండ్రా? మీరు ఏదన్నా క్వశ్చన్ చెప్పండి మాకు. క్వశ్చనా? ఇప్పుడు నీ దగ్గరికి గొర్రె నేను వస్తా, ఆ దేవుణ్ణి నమ్ముకో, ఆ యొక్క ఆ యేసుని నమ్ముకో, నీకు అన్ని స్వర్గానికి పోతావు, నీకు అన్ని లభిస్తాయి అని నేను వచ్చి అడుగుతా నిన్ను. ఎగ్జాంపుల్ పాస్టర్ను అడిగినప్పుడు ఆ నిజ దేవుడు యేసయ్యా వాళ్ళు వచ్చి ఎవరు అడగలే, పాస్టర్స్ ఎవరు అడగలే, వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లనే మనం వాళ్ళు వాదన చేస్తుంటారు, ఇట్లా మీ దాంట్లో ఇట్లున్నది, ఇవి కరెక్ట్ కాదు కదా, మీరు ఓన్లీ హిందూ భావజాలంతో పోతుంటారు, మీరు ఎక్కువ అహింస చేస్తారు, మా దాంట్లో మేము నమ్మం, మీరు 10 మంది దేవుళ్ళని నమ్ముతారు, మేము ఒకళ్ళని నమ్ముతాం. ఇప్పుడు మన రాహుల్ గాంధీ అంటలేడా, బట్ రాహుల్ గాంధీ అట్లనే మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ భావజాలం వాళ్ళ భావజాలం రెండు సేమే. కాకపోతే ఏంటంటే వాడు కొద్దిగా మెత్తగా నటిస్తాడు, వీడేంటంటే కొద్దిగా గట్టిగా మాట్లాడతాడు మరక, అంతే తేడా. మరక ఎందుకంటే గట్టిగా మాట్లాడేది వాడు కింద కోసుకున్నాడు, వీడేం చేస్తాడంటే పైన గోయనీకి మెత్తగా అమాయకం లెక్క నటిస్తాడు. అంతే అంతే. వాడు ఉంటే అడుక్కుంటాడు, కింద కోసుకొని పైన టోపీ తీసుకొని అడుక్కుంటాడు. అవును అవును, వీడు అట్లా కాదు. ఎవరు లేకపోతే ఉంటే ఏం చేస్తాడంటే రెచ్చిపోతాడు, లేదనుకో కింద కోసుకొని పైన టోపీ తీసుకొని అడుక్కుంటాడు. దేదే బాబా అప్కే దేదే బాబా అని. నిజమే కాదా అయ్య గారు? ఈడేందంటే లేదనుకో చిన్నగా ఊర్లు తిరుగుతాడు, ఎవడన్నా అమాయకుడు ఉంటే వాడిని మార్చి చిన్నగా వానికి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి వసూలు చేయడం మొదలు పెడతాడు, దశంభాగాలు. నీకు ఎగ్జాంపుల్ ఒక 40,000 వస్తాయా అయ్య గారు? 40,000 వస్తే నీ దగ్గర 4,000 వసూలు చేస్తాడు నెలకు. నీ దగ్గర నెలకు 4,000 వసూలు చేస్తాడు అయ్యగారు అయితే. అయ్యగారు అంటే తెలుసు కదా సింహ గారు, అయ్యగారు అంటే తెలుసు కదా. ఈ దైవజనులు వచ్చి అయ్యగారికి గలుపుతారు మిమ్మల్ని తీసుకుపోయి, యేసు నిజదేవుడు, యేసుని నమ్ముకో నీకు స్వర్గం లభిస్తుంది అని. అవునవునవును, అవన్నీ ఉంటాయి అట్లా. అంటే డైరెక్ట్ నాతో ఎవరు అట్లా అంత దగ్గర దాకా వచ్చి అంత మాట్లాడలేదు ఇట్లా, ఎందుకంటే వాళ్ళకి నా భావజాలం తెలుసు కాబట్టి ఎవరు డైరెక్ట్ రారు. గౌరవం ఇచ్చే మనల్ని వస్తారు, మాకు ఇంత పుణ్యం ఇవ్వండి అని అనే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు నేను అపార్ట్మెంట్ సేల్కి పెట్టినప్పుడు ఒక ఆమె క్రిస్టియన్, దాదాపు ఆమె నెగోషియేట్ చేసింది వాళ్ళ రిలేటివ్స్ కోసం, మీరు బ్రాహ్మణులు మీరు ఏది వదిలిపెట్టినా కూడా అది మాకు ఎంతో పుణ్యము, మీరు వదిలేసిన గిన్నెలు ఇచ్చినా కూడా మేము తీసుకుంటామండి, మీరు ఎంత పుణ్యాత్మలో మాకు తెలుసు, కాబట్టి మాకు ఇల్లు ఇవ్వండి మేము కొనుక్కుంటాము, ఇంత పెట్టి కొనుక్కుంటాము అంటే పెద్ద గేట్ చాలు చాలు. ఆమె నాకంటే పెద్ద ఆమె, అంటే నీకు పెద్ద మాయలోనే ముంచింది నిన్ను అయ్యగారు, నిన్ను పెద్ద మాయలోనే దించింది కావచ్చు. కానీ చెప్పినా నేను చెప్పే విధంగా చెప్పినా కానీ అట్లా ఇట్లాంటివన్నీ అవుతుంటాయి, కానీ ఇక మనం ఏం చేయలేం కదా. అంటే మన ఊరు ఎక్కడ అయ్యగారు? మన ఊరు మాది ఖమ్మం దగ్గర. ఖమ్మమా కంబమా? ఖమ్మం. కంబం ఉంది, ఖమ్మం ఉంది. ఖమ్మం కాదు, ఖమ్మం. ఖమ్మం అంటే తెలంగాణ. ఖమ్మం. ఖమ్మం అంటే తెలంగాణ, కంబం అంటే మా ప్రకాశం జిల్లా. ఓ మీ ప్రకాశం జిల్లా. కంబం అంటే ప్రకాశం జిల్లా, మాది గిద్దలూరు నియోజకవర్గం. గిద్దలూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం. ఓకే ఓకే గుడ్. మీరేం చేస్తారు? నేను మీడియా గారు. అచ్చా, మీడియా. అంటే ఇప్పుడు నేను హిందూ ధర్మం మీద పని చేస్తుండా మీడియా పరంగా పెట్టి. వెరీ గుడ్. అంటే మనలాంటి వాళ్ళ అభిప్రాయం అడిగి కనుక్కొని ఇలా వాయిస్ రికార్డ్ చేసి వీడియో తయారు చేసి అప్లోడ్ చేసినప్పుడు మీరు కొన్ని తెలిసిన విషయాలు నాకు చెప్పిండ్రు, మన వాళ్ళు తెలుసుకుంటారు. నా పర్సనల్గా చెప్పిన నేను మీకు ఎక్స్పీరియన్స్. అదే కొందరికి తెలియని వాళ్ళు ఉంటారు కదా చూసేటోళ్ళు, వాళ్ళు ఏంటంటే తెలుసుకొని కొంచెం ఎలా నడుచుకోవాలో ఈ గొర్రెలు మరకలు వచ్చినప్పుడు కొంచెం ఆన్సర్ ఇవ్వగలుగుతారు. మనలాంటి వాళ్ళు చెప్పిన కొన్ని తెలియని విషయాలు టిప్స్ వల్ల వాళ్ళు
ఎట్లా వాటి నుంచి బయటికి రావాలో వాళ్ళకి తెలిసి వాటిని బయటకు వస్తారు. వాళ్ళు ఆ మాయలో పడిపోరు మీరు అన్నట్టు మాయలో పడిపోరు. అదే మనం ఏది చేయకుండా వాట్సాప్లో ఎవరొకరు ఏదో ఒక వీడియో పెట్టిండ్రు అనుకో, మనం పెట్టినాం అందుకో వేరే వాళ్ళు కూడా అదే పెట్టిందనుకో అది చూస్తారు వెళ్ళిపోతారు. ఇదైతే కొంచెం విన్నా కానీ మీకు జరిగిన ఒక కొన్ని ఇన్సిడెంట్లు ఇట్లా చదువుకునేటప్పుడు ఇలా హౌస్ గురించి కొన్ని జరిగినాయి కదా ఇన్సిడెంట్లు, అవి కూడా వాళ్ళకు కూడా జరిగినప్పుడు అవును మనం కొన్ని వీడియో చూసినాం కదా ఇది మనకు జరిగింది, ఇది నిజమే అన్నోళ్ళు చెప్పింది అని వాళ్ళు కొంచెం అంటే మేలుకుంటారు. అది కరెక్ట్. ఇప్పుడు అదే అవేకెన్ అంటే అదే ఇప్పుడు నేను రాసిన దాంట్లో కూడా ఎప్పుడైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడే వాళ్ళు అవేకెన్ అంటారు. అవేకెన్ అంటే జాగృతం అవుతారు. జాగృతం అయిపోయి ఏంటంటే కట్టర్ సనాతన ధర్మానికి వాళ్ళు ఒక స్టాంచ్ హిందూస్ లాగా ఉంటారు. కట్టర్ అవుతారు, కట్టర్లు పెంచుతారు, చుట్టాలు చూడతారు. మన వాళ్ళు వీళ్ళను ఆర్థికంగా వాళ్ళని బాయ్కాట్ చేస్తే గానీ వాళ్ళు రారు. ఎందుకంటే మనమే డబ్బులు ఇచ్చిపోవాలి. వాళ్ళు ప్రతి దాని లోపల వాళ్ళు అయిపోయింది, వ్యాపారం లోపల దిగిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. అరే మనోడికి బిర్యానీ ఇష్టం అంటే వాడు వచ్చేస్తాడు, వాడే పూలు అమ్ముతాడు, ఇప్పుడు పూలు అమ్మే వాళ్ళు మొత్తం వాళ్ళు రిటైల్ అవుట్లెట్స్ లోపల పెట్టారు, హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ అంటారు. పండించేదేమో మనము, అమ్మేదేమో వాళ్ళు. అంటే ఇది ఎట్టుందంటే పాకిస్తాన్ విడిపోయేటప్పుడు ఆ లాహోర్లు ఆడోళ్ళను మగోళ్ళందరినీ చంపేసి ఆడోళ్ళంతా మా వాళ్ళు అన్నట్టు. అది వాళ్ళ ఉద్దేశమే అది. గజ్వాయ్ హింద్ అని చెప్పేసి వాళ్ళు దాని ఆపరేషన్ తత్వమే ఆపరేషన్ మరక, దీని పేరు ఆపరేషన్ మరక. పేరేనే పెట్టండి. అంటే మన వాళ్ళకి ఏంటంటే గజ్వాయ్ హింద్ అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడున్న జనరేషన్స్ కి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాడు జిహాద్ అంటే వాడికి అర్థమైంది. ఇప్పుడున్న జనరేషన్ కి జిహాద్ అంటేనే తెలుస్తుంది. శాంతి యుద్ధం జిహాద్ అంటే శాంతి యుద్ధం జిహాద్ పేరు, దాన్ని వాడు తెలుగులో కన్వర్ట్ చేసి శాంతి యుద్ధం అంటాడు వాడు. శాంతి యుద్ధం అంటే మన కట్టర్ హిందూ అర్థం చేసుకునేది ఏంటంటే శాంతిగా ఉన్నట్టు నటించి ఆక్రమించడం, గొంతు కోయడం. అట్లా మన ధర్మాన్ని నుంచి మనకు వాడికి శక్తి వాడికి తెలుసు. మన ఉనికి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు శక్తి వస్తున్నది. శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? పూజల నుంచి వస్తున్నది, గోవు నుంచి వస్తున్నది, మాంసం తినకుండా ఉంటే వస్తున్నది, మద్యం తాగకపోతే వస్తున్నది. కాబట్టి వీళ్ళని దానికి చుట్టూ ఉత్తిపియాలి, లాలస చేయించాలి. వాళ్ళు ఎంతసేపు గుళ్ళు గోపురాలు అని చెప్పి తిరుగుతుంటారు. అట్లా కాకుండా ఏంటంటే వాళ్ళను మీడియా అని చెప్పి, సినిమాలు అని చెప్పేసి, సీరియల్ అని చెప్పేసి అటు డైవర్ట్ చేయాలి. సీరియాలు మీడియా వాటి వల్ల ఏం రాదు. ఇలాంటి ఆడియో కాల్స్ విని మేలుకున్న వాళ్ళు, కొంచెం తెలుసుకునే వాళ్ళు, పరిజ్ఞానము అలా కట్టర్ హిందూలాగా ఉండేటోళ్ళు, దేశాన్ని రక్షించేటోళ్ళే ఇప్పుడుకి సమాజానికి. అదేనా మన పేరన్నా? నా పేరు కొదమసింహం భారద్వాజన్. కొదమసింహం భరద్వాజ గోత్రం. భారద్వాజన్ పేరు, భారద్వాజ గోత్రం కూడా భారద్వాజ. అంటే మేగుడి రాధా మనోహర్ దాస్ స్వామి తెలుసు కదా అన్న? రాధా మనోహర్ దాస్ ఆయన బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడినావు? నేను కూడా ఛాన్స్ సార్లు విన్నా. అంటే మేము కూడా అప్పుడప్పుడు వస్తుంటాం, ఆయనతో ట్రావెలింగ్ చేస్తుంటాం, 1 నెల 2 నెలలు. ఆయన కొన్ని ఇన్సిడెంట్లు గొర్రెలు మాకు ఎదురవుతుంటాయి. అవును, ఆయన డైరెక్ట్ అంటాడు, గొర్రెలు అంటాడు, అటాక్ చేసేస్తాడు, ఆయన డైరెక్ట్ అయిచేస్తాడు ఆయన. అదేనా ఆయనకు వెనుక ముందు ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడా, ఏదన్నా అంటాడా, అదేం ఆలోచించడం ఏముండదు. దూకడమే, మునుగుతామా పేలుతామా తర్వాత సంగతి. మంచిగా పరిచయం అయింది, బాగానే ఉంది. వచ్చినప్పుడు కలుద్దాం ఎప్పుడన్నా. మన ఖమ్మం ఏరియాకు వచ్చినాం మేము కూడా. అంటే నేను ఉండడం హైదరాబాద్ లో ఉంటాను. ఖమ్మం మా నాన్నగారు వాళ్ళ ఊరు. ఖమ్మము హైదరాబాద్ లో స్వామి ఉండే పేరు చెప్పమంటావు? రాధా మనోహర్ దాస్ ఉండే స్వామి ఎక్కడ ఉంటాడు? ఎప్పుడన్నా వస్తుంటాడు. మోతీనగర్. మోతీనగర్ కూరగాయల మార్కెట్ ఏరియా. కూరగాయలు అమ్ముతుంటారు చూడు ఎక్కువ మోతీనగర్ లో. అవును, మూలు తిరుగున.
ఒకసారి తెలుసా అన్న? వచ్చినప్పుడు చెప్పండి. ఆహా. వచ్చినప్పుడు చెప్పండి, కలుద్దాం. వస్తుండ్రు అంటే మేము ఇంటి దగ్గర ఉన్నాము. స్వామి మొన్న ఉన్నాడు, మొన్న దాకా ఉన్నాడు. యాత్రలు ఉన్నట్టుండు స్వామి ఇప్పుడు. మోతీనగర్లో ఉంటే చెప్తాలే నా ఫోన్ చేసినప్పుడు. ఓకే ఓకే చెప్పండి. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ. హరే కృష్ణ హరే కృష్ణ. నమ శివాయ ఓం. ఓం నమ శివాయ. అన్న ఓం నమ శివాయ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరు ఓం నమ శివాయ అంటారు. ఇప్పుడు ఓం అనే అక్షరాన్ని దర్శించిన వాళ్ళే కదా అన్న ఓం నమ శివాయ అనేది. శ్రీశైలంలో ముఖద్వారానికి రాసింది ఓం నమ శివాయ అనేది. ఓం అనే అక్షరాన్ని దర్శించిన యోగులు మాత్రమే ఓం నమ శివాయ అనేది. నమ శివాయ ఓం అనేది దర్శించని వాళ్ళు. నా అంటే నేను, మమ్మ అంటే తల్లిదండ్రులు. ఇప్పుడు నా అంటే ఇప్పుడు ఒక లింగం ఉంటది కదా, మమ్మ అంటే మన బొడ్డు. అట్ట 7 చక్రాలు ఉంటాయి కదా. 6 7ది వచ్చేసి మనం కదా, ఇదం బ్రహ్మం. అలా దానికి రాసింటే నేను అంటుండా. నేను కూడా దాని గురించి చాలా మంది మనకు అలవాటు చేసేసిండ్రు ఓం నమ శివాయ అనేది. నమాం శివాయ ఓం. నేను నా తల్లిదండ్రుల నుంచి ఈ బ్రహ్మంలోకి బయటికి వచ్చాను. నేను ఓం అనే ఆకారాన్ని దర్శించలేదు అని అర్థం. మీకు తెలుసు పండితులు మీరు. నాకు తెలియదు. మేమంటే మాది వేరే ఉంటుంది శాస్త్రం. మాకు ఎట్లా మేము నేర్చుకుంటే అట్లా. ఇప్పుడు వేద పాఠశాలలు ఎట్లా నేర్పిస్తారో మాకు దాని నుంచి అర్థం తత్వ అవన్నీ చెప్తారు కాబట్టి నాకు అన్నిట్లలో కూడా ఏ మంత్రానికైనా కూడా ముందర ఓం ఉంటుంది. ఓం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క శక్తి మనకు. అది ఓం అనేది మూలమన్నా. ఆ ఊ మా దాన్ని అంటే మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు మీకు చిన్నజీఎస్వామి వారిది ఒకటి ఓం అంటే ఏంటంటే ఒకటి నువ్వు దేనికైనా చూసుకో, ఏ పదానికైనా చూసుకో, మొదలయ్యేటప్పుడు ఓం అని ఉంటది, ఓమే అని ఉంటుంది. అంతమయ్యేటప్పుడు కూడా ఓం అని ఉంటది. దాని నుంచే మనం వచ్చినాం. మనం దానికి సంబంధించినటువంటి అంటే మనకేం సూచిస్తుంది అంటే అన్న, మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఓం అనే అక్షరాన్ని మనం దర్శించాలని మనకు చెప్తుండ్రు. అంతే కదన్నా? ఎట్లా అనుకుంటే అట్లా. ఎట్లయినా ఇప్పుడు ముందర కోడిగుడ్డ ముందర ఏంటి మన గుడ్డు ముందా అంటే మనం ఏం చెప్పలేము కొన్ని విషయాల లోపల. కాకపోతే ఏంటంటే కాకపోతే ఏదైతే ఉందో ఇది తర్కం చేయాల్సినటువంటి విషయం కాదు. ఎవరైతే ఇప్పుడు మీకు అర్థమైంది మీకు ఒకలాగా చెప్తారు, నాకు అర్థమైంది నేను ఒకలాగా చెప్తాను. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉంది కదన్న, బ్రహ్మంగారి కాలజ్ఞానం. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆత్మజ్ఞాన బోధలని ఉన్నాయి, రాసిండ్రు బ్రహ్మంగారు. దాంట్లో ఏమని రాసిందంటే బ్రహ్మంగారు ఓం అనే గురించి, నమ శివాయ ఓం అనే దాని గురించి, ఓం నమ శివాయ గురించి కింది నుంచి పైకి రాసుకుంటూ పోయినరు. నమ శివాయ ఓం అని కింది నుంచి పైకి రాసుకుంటూ పోయినారు. ఒక అక్షరం వేసి మనిషి బొమ్మ చెక్కకు తాళపత్ర గ్రంథాల్లో గీసి కింది నుంచి పైకి రాసుకుంటూ పోయినరు. సిద్ధయ్య కక్కయ్య కూడా అడుగుతాడు. ఆయన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన మన యుగం లోపల ఉన్నటువంటి ఆయన, మనలాగా ఉన్నటువంటి ఆయన. కానీ భగవంతుని దర్శించినటువంటి వాళ్ళు కొన్ని యుగాల నుంచి వస్తున్నారు. సో వాళ్ళు ప్రతిపాదించిందే మనకు రిఫరెన్స్. కాబట్టి అన్నిటికీ ఓం అనేది మూలాధార శక్తి. కరెక్ట్ వర్డ్ కావాలంటే మీకు మూలాధార శక్తి. ఈ చరాచర సృష్టికి కూడా మొత్తము ఆధారం అనేది ఏమైంది అని అంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తం ఓంకారంతో వస్తుంది. ఓంకారంతోనే పరబ్రహ్మతత్వం, అదే పరబ్రహ్మతత్వం. కాబట్టి దాంట్లో నుంచి మనం వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఫస్ట్ అమ్మ నాన్నను గుర్తు పెట్టుకుంటామా, మన పేరు చెప్పినాక నేను ఫలానా వాళ్ళని చెప్పుకుంటున్నామా? అమ్మా నాన్న నుంచే కదన్నా. ఇది కూడా అంతే. కాబట్టి ఓంకారం అనేటువంటి మనకు అమ్మ నాన్న అట్లాంటి. కాబట్టి ఫస్ట్ ముందర ఓం అనాలి మీకు. కాబట్టి మీకు ఈ దాని లోపల చెప్పిన
ఇక పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అదే అన్న, నాకు తెలిసినంత వరకు చెప్పిన అన్న. అది శ్రీశైలంలో ఉన్నది, అదే చెప్పిన అన్న. జై శ్రీరామ్ అన్న. ఇంకా నమ శివాయ ఓం. ఓకే, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఉంటా. జై శ్రీరామ్.